మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకునే ఈ మాటలు తెచ్చుకొని మీ వద్దకు దేవుడు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఆవిషనిచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఒక మాట రాయబడుతుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని రాయబడింది దేవుని పిల్లారా. అంటే భూమి మీద ఒక వ్యక్తి ధనాపేక్ష అంటే ధనం సంపాదించుకోవటం తప్పులేదు దేవుని పిల్లారా. కష్టపడి తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి కావలసిన సంపాదించుకోవటం తప్పులేదు. కానీ ధనాపేక్ష అంటే ఇంక జీవితం ధనం సంపాదించడమే నేను పుట్టాను, ధనాన్ని సమకూర్చుకోవడానికే నేను పుట్టానని అలాంటి ఆపేక్ష ఎవరికైతే కలిగి ఉంటాడో అట్టి వాడికి చాలా కీడు కలిగిద్దని చెప్తున్నాడు. ఈ నిజంగా దేవుని పిల్లారా, ఇవాళ ప్రభుత్వాలు మరి రాజకీయాల్లో నిలబడి మరి ప్రభుత్వాల పరిస్థితి మనం చూస్తుంటే దేవుని పిల్లారా బహు భయంకరం. అంటే పరిపాలన చేస్తున్నారు బాగుంది, తమ కింద బ్రతుకుతున్న మనం, తమ పరిపాలనలో ఉంటున్న మనం కన్నీరు పెట్టి ఏడవక తప్పటలేదు. కరెంటు బిల్లులని దేవుని పిల్లారా, ఇంటి పన్నులని, అలాగనే ప్రతిదీ చూస్తే వస్తువులు రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్య మానవుడి నుంచి దోసుకుండే పని మీదే ఉన్నారు. కానీ ఒక సామాన్యుడు సంతోషపడే విధంగా ఇవాళ ప్రభుత్వాలు పరిపాలన చేయట్లేదని చెప్పే విషయంలో భారతదేశం మాత్రం దేవుని పిల్లారా ప్రభుత్వ అధికారము కలిగిన వారు ధనాపేక్ష అనే దాహముతో దేవుని పిల్లారా ప్రజల మీద భారాలు మోపి వారు కన్నీరు పెట్టి ఏడుస్తుంటే సంతోషపడుతున్నారని చెప్పుకోవడంలో సందేహం లేదు. కనుక ధనాపేక్ష లేని వారే చక్కటి పరిపాలన మన భారతదేశంలో ప్రజలు మరి నాయకులుగా ఉన్నవారు జరిగించినట్లు ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు. నైనా ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలమని చెప్తున్నావు కనుకనైనా ఇదిగో తండ్రి, మా భారతదేశంలో నాయకులుగా నిలబడ్డ ప్రజలునైనా, పార్టీలుగా నిలబడిన తండ్రి, ఎలక్షన్లో గెలిచిన తర్వాతనైనా ఇదిగో భయంకరమైన కరెంటు బిల్లులని, గ్యాస్ రేట్లని, సరుకుల మీద నా తండ్రి, ఇంటి పన్నులని నా తండ్రి నైనా అయ్యా రాయితీలని భయంకరమైన నీ బిడ్డల మీద నా తండ్రి భారాలు మోపి ధనాపేక్ష కలిగిన వారై తండ్రి ధనాన్ని సమకూర్చుకుంటూ, ఆస్తులు సమకూర్చుకుంటూ, ఇతర దేశ బ్యాంకీల్లో కూడా ధనాన్ని సమకూర్చుకుంటూనైనా పేదవారి రక్తం దాగిన తండ్రి బ్రతుకుతున్నారు. నైనా అయ్యా నీ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా ధనాపేక్ష లేని వారైనా తండ్రి ప్రజల మీద భయంకరమైన బరువులు మోపిన తండ్రి వారిని బాధ పెట్టేవారు కాక నా తండ్రి నీ కోపానికి, నీ ఉగ్రతకి నీ బిడ్డలు గురి కాకుండా తండ్రి నీ సల్లను చూపు నీ బిడ్డల మీద ఉంచి చక్కటి పరిపాలన చేసి భూమి మీద నీ పోలిక, నీ స్వరూపం కలిగిన బిడ్డల్ని సంతోషపెట్టే పరిపాలన రాజకీయ నాయకులు చేయగలిగే మంచి మనసు బిడ్డలకు అనుగ్రహించి మా దేశంలో ఉన్న ప్రతి నాయకుడికి నా తండ్రి మంచి మనసును అనుగ్రహించి చక్కటి పరిపాలన చేసి ధనాపేక్ష లేని వారే బ్రతకడానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.